సమయంలో మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. అవునన్నయ్య, ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం మన పట్టణాల్లో ఉండదు. అవును సోదరా, కళ్ళకపడం లేని మునీశ్వరులు అడవి జంతువుల మధ్య మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. జవాబులు కావాలి. అడుగుతాముడు, అందులో సందేహం ఎందుకు? ఈ మనసులో ఏ సమయంలో కొందరు కష్టజీవులు, కొందరు సోమరులు నాకు కష్టపడరు కానీ కష్టపడే వారిని చూసి ఏడ్చిపడతారు. ఎందుకంటే నాకు చేయలేని పని మీరు చేస్తున్నారు. మరి తప్పు కదా అన్నయ్య? నేను ఏమీ తప్పుగా కనిపించడం లేదు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కలిసి ఉండేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అంతా కలిసి సమస్యలు తొలగించుకునేవారు. కానీ నేటి సమయంలో ఎవరికి వారు యమునా తీరు అయిపోయారు. ఉమ్మడి కుటుంబాలు అంటే ఏమిటి అన్నయ్య? నా నలుగురం తమ్ముడు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు, మా తండ్రి దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అవునన్నయ్య, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. తమ్ముడు లక్ష్మణ, ఈ వాతావరణం చాలా చక్కగా ఉన్నది కదా? అవును సోదరా, ఈ వాన ప్రాణులతో ఈ వానం చాలా చక్కగా ఉన్నది. సోదరా, ఈ ప్రపంచంలో ఎక్కువ భాగం వ్యక్తులు స్వార్థంతో జీవిస్తున్నారు. మనం వారికి దూరంగా ఉండాలి. మంచి వ్యక్తులకు దగ్గరగా ఉండాలి. మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి. మంచి వ్యక్తులు అంటే ఎవరు సోదరా? చెబుతాను విను. ఇతరులతో ఆశించని వాడు, తాను సంపాదించినది కొంత పరుల కొరకు ఖర్చు చేసేవాడు. ఆగు అన్నయ్య, పరుల కొరకు ఖర్చు చేసేవాడు ఎవరు? తాను 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు కుటుంబానికి, 10 రూపాయలు దాచుకొని 40 రూపాయలు బీద వ్యక్తికి ఖర్చు చేసేవాడు. అన్నయ్య, ఎవరు దూరంగా వస్తున్నారు? ఎవరు సోదరా? పైకెళ్ళి చెప్పండి గట్టిగా. వీడు మటుకు పచ్చిత్రం. అరే ఇటు తిరగాలరా. ఈ నటి పక్క చూపించేవారు రాను అట్లా చెప్పండి సార్ వాళ్ళు. సిద్ధం సిద్ధం, సర్వం సిద్ధం. చూద్దాం. ఏ ఇటు తిరగరా రే. బయలుదేరాం ప్రభు, వాన సైన్యం మొత్తం నడిపిస్తా.